ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానం చేస్తూ మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగుటకు బలపడటానికి దేవుడు చూపిస్తున్న కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం ద్వితీయోపదేశ కాండాన్ని ధ్యానం చేస్తూ అనేకమైన విషయాలు పాఠాలు నేర్చుకున్నటకు దేవుడు సహాయం చేస్తున్నాడు. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పరచిన లేఖన భాగము ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 1 నుండి 19వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మొదటి 3 వచనాలు అలాగే చివరి 3 వచనాలు 17 నుండి 18, 19 వచనాలు చదువుకుందాం. మనుషులకు వివాదము కలిగి న్యాయసభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుని నీతిమంతుడనియు దోషిని దోషి అనియు తీర్పు తీర్చవలెను. ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడిన ఎడల న్యాయాధిపతి వాణ్ణి పండుకొనబెట్టి వాని నేరం కొలది దెబ్బలు లెక్కపెట్టి తన ఎదుట వాణ్ణి కొట్టింపవలెను. 40 దెబ్బలు కొట్టింపవచ్చును, అంతకు మించకూడదు. వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టించిన ఎడల నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడుగా కనబడునేమో. 17వ వచనం నుండి, మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకులు నీకు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకొనుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకు ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ హతం చేశాను. కాబట్టి నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశములో చుట్టుపట్ల నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తర్వాత ఆకాశం క్రింద నుండి అమాలేకుల పేరు తుడిచివేయవలను. ఇది మర్చిపోవద్దు. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా మీ సమాజమును ఎలా గౌరవించవలెను. హౌ టు ఆనర్ యువర్ కమ్యూనిటీ. నేటి వాక్యభావం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే సమాజమును ఏ రీతిగా మనం చూసుకోవాలో, ఏ రీతిగా మనం గౌరవించాలో నేటి వాక్యభాగం మనకు తెలియజేస్తుంది. ఇశ్రాయేలీయులు నేరస్తులను కూడా మానవతా దృక్పథంతో చూడాలి. నేరస్తుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సి వచ్చిందనేది లేఖనంలో మనం చూస్తాం. జంతువులను దొంగిలించడం కూడా సాధ్యం కాదు. అన్ని మార్గాలకు తగిన ప్రతిఫలము ఇవ్వబడుతుందనేది లేఖనంలో మనం చూస్తాం. ఒక వ్యక్తి సంతానం లేకుండా చనిపోతే అతని సోదరుడు ఆమెకు భర్త ధర్మం జరిగించి ఆమెతో ఒక కుమారుని కనాలి. తద్వారా కుమారుడు లేకుండా చనిపోయినటువంటి సహోదరుని పేరు ఈ భూమి మీద కొనసాగించగలడు. ఒక వ్యక్తి సంతానం కలగకుండా అతన్ని దెబ్బతీసిన ఎడల అతని పిల్లలు కనే సామర్థ్యం లేకుండా చేయడం కనుక అది ఒక నేరం. ఇది కఠినంగా శిక్షించబడాలి అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రత్యేకంగా ఇతరులను మోసం చేయడం ద్వారా ప్రజలు అన్యాయమైన లాభాలు పొందేందుకు అనుమతించబడలేదు. అది అవినీతి చర్య. అన్యాయంగా మోసంగా ప్రజలను మోసపుచ్చి లాభాలు పొందేందుకు చూడకూడదు అనేది లేఖనంలో మనం చూస్తాం. అలాగే బలహీనుల పట్ల కనికరం లేకుండా వ్యవహరించినటువంటి అమాలేకులను పూర్తిగా నిర్మూలించాలి అనేది దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేశాడు. ఇందులో మనం నేర్చుకునేటువంటి విషయాలు మనం గమనించినట్లయితే ముందుగా దేవుడెవరు అనే విషయంను గమనిస్తే 17 నుండి 19 వచనాల్లో కనికరం లేకుండా బలహీనులను వేధించే వారిని దేవుడు శిక్షిస్తాడు. అమాలేకీయులు నిర్మించబడాలని దేవుడు ఆజ్ఞాపించడానికి కారణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి తప్పించుకొని వస్తున్నప్పుడు వెనుకబడినటువంటి వృద్ధులను, పిల్లలను మరియు స్త్రీల వంటి వారిని బలహీనమైనటువంటి వారిని వారు హింసించారు. వారిపై వారు దాడి చేసి ఉన్నారు. కాబట్టి అటువంటి అనాగరికమైనటువంటి క్రూరమైన ప్రవర్తనని దేవుడు క్షమించడు అనేది, ఉపేక్షించడు అనేది లేఖనంలో మనం చూస్తాం. కాబట్టి నేటి హింసకు అణిచివేతకు గురవుతున్న వారిని రక్షించడము, వారి ద్వారా మనం దేవుని చిత్తాన్ని రక్షించడం ద్వారా దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చే వారంగా ఉండాలి అనేది దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే మన సమాజంలో అణిచివేతకు గురవుతున్నారో, బలహీనంగా ఉన్నారో అటు వారిని సంరక్షించేటువంటి ఆ యొక్క బాధ్యత సమాజంలో మనం చూసుకోవాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇందులో నేర్చుకునే పాఠాన్ని మనం గమనించినట్లయితే 13 నుండి 16 వచనాల్లో మోసము మోసగాన్ని మాత్రమే ధనవంతుని చేస్తుంది, అయితే నిజాయితీ దేశం మొత్తాన్ని ధనవంతులను చేస్తుంది. కాబట్టి మోసం చేసేవాడు తనొక్కడు మాత్రమే బాగుపడినట్లుగా, తనొక్కడు మాత్రమే
ధనవంతులు అవునట్లుగా మనం చూస్తూ ఉంటాం. కానీ నిజాయితీగా ఉంటే ఆ దేశానికి, ఆ భూమి అంతటికి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి దేవుడు వారికి ఇచ్చిన దేశంలో ఎక్కువ కాలం వారు జీవించాలి అంటే ఇశ్రాయేలీలు వారి యొక్క జీవితంలో నిజాయితీగా వ్యాపార ఒప్పందాలు చేసుకోవాలి. సరైనటువంటి విధానంలో వారి యొక్క వ్యాపారాలను జరిగించాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈనాటి సమాజం కూడా నిజాయితీ మీద, విశ్వాసం అనే పునాది మీద ఆధారపడితేనే అది స్థిరంగా ఉంటుంది. నిజాయితీగా లేకుండా మోసపూరితంగా నడుచుకున్నట్లయితే అది ఏమాత్రం కూడా సమాజానికి మేలు చేయదనేది దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. నిజాయితీ లేకపోవడము, మోసగించడము ఎంత పెద్ద పాపమో అది దేశం మొత్తం నాశనం కావడానికి ఒక దగ్గరి మార్గం అవుతుందనేది లేఖనంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి యథార్థంగా మనము జీవిస్తూ, సమాజాన్ని సంరక్షిస్తూ, సమాజాన్ని గౌరవిస్తూ మన యొక్క జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి అనేది దేవుడి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవుని ప్రజలు, దేవుని ఎరిగినటువంటి వారు దేవుని నియమించినటువంటి సూత్రాలను, ఈ యొక్క పద్ధతులను పాటిస్తూ సమాజాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలి అనేది దేవుడు మనకు ఈ లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మన అనుదిన జీవితంలో మనం సరి అయినటువంటి వాక్య పద్ధతిని అనుసరిస్తూ మనం దేవుని ఘనపరుస్తూ సమాజాన్ని సంరక్షిస్తూ ముందుకు సాగేవారిగా ఉండినట్లు దేవుడు మనకు ప్రతిదినం సహాయం చేయలాగున దేవునికి మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృప ద్వారా, నీ వాక్యం ద్వారా మాకు ఇస్తున్నటువంటి సూచనలు బట్టి నీకు వందనాలు ప్రభా. వట్టి మాటలతో మేము ప్రేమించడం కాకుండా ప్రతి చిన్న విషయాల్లో కూడా నీ ప్రేమను మేము కనపరచడానికి, నీ ప్రేమను చూపించడానికి మాకు సహాయం చేయండి. మీ చిత్తానుసారంగా మా జీవితాన్ని నడిపించమని, మీ సహాయంతో మమ్మల్ని వర్ధిల్ల చేయమని మమ్మల్ని మీకు అప్పగించుకొనుచు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య భాగాన్ని, ఈ ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా, మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. ప్రభు కృప మనకు ఎల్లప్పుడూ తోడయుండి కాపాడునుగాక. ఆమేన్.